ఈశాన జగతోస్య వెంకటపతేర్విష్ణు పరాం ప్రేయసి తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి వందే జగన్మాతరం. పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ. సుప్రసన్న పాహి అలమేల్ మంగ సముద్రతనయ పాహి అలమేల్ మంగ సురపూజిత పాహి అలమేల్ మంగ సరోజహస్తాదేవి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి ద్విభుజాంచ ద్వినేత్రాంచ పద్మాభయభరాంచితాం పుష్పమాలా సమాయుక్తాం ప్రభామండలమండితాం సర్వలక్షణ సంపన్నాం సర్వాభరణభూషితాం వందేహం ఆదిలక్ష్మీం తాం అష్టమంగళ సంయుతాం వందేహం ఆదిలక్ష్మీం తాం అష్టమంగళ సంయుతాం. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుచానూరులో మనం ఉన్నాం. అమ్మవారి యొక్క కళ్యాణ క్రమంలో పాల్గొన్నాం. అమ్మవారి యొక్క దివ్య కళ్యాణ ప్రభలను వీక్షిస్తున్నాం. అమ్మవారి కళ్యాణంలో విశ్వక్సేన పూజ పుణ్యాహవచనాన్ని మనమంతా కూడా వీక్షిస్తున్నాం. ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమం అమ్మవారి యొక్క అనుగ్రహంతో మాత్రమే లభిస్తుంది. అందుకే అలమేలు మంగమ్మ కటాక్షం భక్తుల పాలిటి కామధేనువు. ఆ తల్లి నిండు మనస్సు చింతామణి. ఆ జగన్మాత రెండు చేతులు కల్పవృక్షాలు. ఆ అమ్మ దివ్యమంగళ స్వరూపం నవనిధుల రాశి. ఆమె కురిపించే దయారసం ఆస్వాదనీయమైన ఆనందామృతం. సౌందర్యలహరి అయిన అమ్మ ముఖారవిందం సమస్త కళలకు కాణాచి. ఇలాంటి అద్భుతమైన అనంతమైన సుగుణాల ఖని అయిన అలమేలు మంగమ్మ దివ్యమంగళ విగ్రహ దర్శనం అందరికీ అఖిల వాంఛితార్థప్రదం అని పెద్దలు చెప్పేటువంటి మహత్తరమైన వాక్యం. మాత సమస్త జగతాం మధుకైట భారే. సమస్త జగత్తుకి కూడా మాతే ప్రథమమైనటువంటిది. కాబట్టే అటువంటి మహాతల్లి యొక్క కళ్యాణాన్ని మనం దర్శిస్తున్నాం. ఈ కళ్యాణ క్రమంలో ప్రప్రథమంగా జరిగేటువంటి విశ్వక్సేనం సకల విభుద ప్రౌఢ సైన్యాధినాదం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌదధానం అని విశ్వక్సేనుణ్ణి మనం ధ్యానిస్తున్నాం. ఈ విశ్వక్సేనుడు సర్వసైన్యాధ్యక్షుడుగా అమ్మవారికి ముందు చక్కగా ఉండి ఎటువంటి విఘ్నములు లేకుండా కాపాడుతుంటాడు. కాబట్టే పాంచరాత్రాగమోక్తంగా దర్శించబడేటువంటి ఈ కళ్యాణంలో మనము విశ్వక్సేనుని యొక్క దివ్య దర్శనం చేస్తున్నాం. అటువంటి విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయతే నమః అని చెప్పి అంటుంటారు. అంటే విఘ్నములు పోగొట్టేటువంటి సూర్యుడుగా, చీకటిని చీల్చేటువంటి సూర్యుడుగా విశ్వక్సేనుణ్ణి మనం ప్రార్థించాలి. తరువాత
పుణ్యాహవాచనం. ఈరోజు పుణ్యదినం అనేటువంటి చెప్పేటువంటిదే పుణ్యాహవాచనం. ఎందుకంటే దీని పరమార్థం ఏమిటంటే ఎటువంటి ఆటంకములు రాకుండా శుభం కలగటానికి వీలుగా అశుభాలు తొలగాలని చెప్పి, సర్వశత్రువులు నశించాలని చెప్పి, పుణ్యం వృద్ధి అవ్వాలని చెప్పి, అభివృద్ధిగా ఉండాలి అని చెప్పి చేసేటువంటి మహత్తర కార్యక్రమం కాబట్టే పుణ్యాహవాచనం అనేటువంటి నామధేయం దీనికి కలిగింది. అందువల్లనే శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు అని చెప్పి చక్కగా దాన్ని పలుకుతూ ఉంటాం. అటువంటి పుష్టి మనకు కలగాలి, తుష్టి కలగాలి, మనందరికీ ఆనందం కలగాలి. అటువంటి ఆనందకరమైనటువంటి ఈ కళ్యాణ కార్యక్రమాన్ని దర్శించేటువంటి మనమంతా అమ్మవారి యొక్క అనుగ్రహంతో పునీతులమవుదాం. అమ్మవారి యొక్క దర్శనం చేసుకుందాం. అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనమంతా కూడా పాత్రుదమవుదాం. रक्षति विश्वमे जले गिरियो भूत्वा बहुधा बहूनि स इत्सर्वं व्यावशे यो देवो देवेषु विदूरन्तः आवधूताक्षेत्रियद्भगद्वृषा तमित्राणं मनसोपशिक्षत अग्रं देवानामिदमग्नो हविः मनसश्चिद्वेदं भूतं भव्यं च गुह्यते तद्भिदेवेष्वग्रियम् आनयेतु पुरश्चरं सह देवैरिमगुं भवं मनश्रेयसि श्रेयसि कर्मणि विद्यपतिं दधतु जुषतां वेदागिदगुं हविः विराट् देवी पुरोहिता हव्यवादनपादिनी यया रूपाणि बहुधा वदन्ति तेषागुंसि देवाः परमे जनित्रे सा नो विराडनपस्फुरन्ति वाग्देवी जुषतामिदं देवानां ज्योतिरमृतेऽन्यक्तम् अस्य विज्ञानाय बहुधा निधीयते तस्य सुन्नमशीमहि मानोहासीत् विचक्षणम् आजुरिन्नः प्रतीर्यताम् अनन्ताश्चक्षुषा वयं जीवा ज्योतिरशीमहि सुवर्ज्योतिरुतामृतम् श्रोत्रेण भद्रमुपशृण्वन्ति सत्यं श्रोत्रेण वाचं बहुधोद्यमानां श्रोत्रेण मोदश्रमश्च श्रूयते श्रोत्रेण सर्वादिश आशृणोमि येन प्राच्या उत दक्षिणा प्रतीच्यै दिश शृण्वन्त्युत्तरात् तदिच्छ्रोत्रं बहुधोद्यमानम् अरान्दनेमिः परिसर्पं बभूव वादिनयो अस्य सन्तः इदगं राष्ट्रमादिशसूदृतावत् यो रोहितो जिष्टमिदं जजाना स नो राष्ट्रेषु सुखितां दधातु रोहगं रोहगं रोहित आरुरोह प्रजाभिर्वृद्धिं जनुषामुपस्थम् ताभिः सगं लब्धो अतिदक्षदुर्गेः गातुं प्रपश्यन्निह राष्ट्रमाः आहारुषि राष्ट्रविहरोहितः मृथो व्या आस्फदभयन्नो अस्तु अस्मभ्यं वा पृथिवीशक्परीभिः राष्ट्रं तु हाथाभिह रेवतीभिः विममर्षरोहितो विश्वरूपः समाचक्राणः प्ररुहोरुहश्च दिवं गत्वाय महता महिम्ना विनो राष्ट्रमुनस्तुपयसा स्वेन यास्ते दिशस्तपसा सम्बभूवुः गायत्रं वत्समनुतास्त आगुः तास्तापिशन्तु महसा स्वेन सम्माता पुत्रो अभ्येतुरोहितः यूयमुग्रामरुतः पृष्टिमातरः इन्द्रेण सयुजा प्रप्रणीथ शत्रून् आगोरोहितो अशृणोदभिद्यवः त्रिसप्तासो मरुतः स्वादु सम्मुदः रोहितो द्यावा पृथिवी जजाना तस्मिद्दुस्तन्तुं परमेष्ठीतताना तस्मिन् छिश्रिये अज एकपात् अदृगुम्हद्यावा पृथिवी बलेन रोहितो द्यावा पृथिवी अदृगुम्हत् तेन सुपस्वपितं तेन नागः यो अन्तरिक्षे रजसो विमानः तेन देवाः सुपरन्दविन्दन् सुषेवन्ता भारतोदी दिवागुंसम् समग्रासो जुक्तो जातवेदः हित्वा वाजिनमाकृतेन सगं समग्ने जुबसे भोजनानि अग्ने शर्धमहते सौभगाय तवद्युम्नान्युत्तमानि सन्तु
सञ्जास्पत्यगं सुजममाकृदुष्पा शत्रुजतामभितिष्ठा महागुंसि पुनर्न इन्द्रो मघवा ददातु धनानि शक्रो धन्यः सुराथाः अर्वाचीनं कृणुतां याचितो मनः सृष्टिनो अस्य हविषो जुषाणः यानि नो जिनं धनानि जहत्थशूरमञ्जुना इन्द्रानुविन्दनस्तानि अनेन हविषा पुनः इन्द्र आशाभ्यः परि सर्वाभ्यो भयङ्करत् जेता शत्रूनुविचर्षणिः आकूच्ययित्वा कामायत्वा समृद्धे एत्वा पुरोदथे अमृतत्वाय जीवसे आकूतिमस्यापसे काममस्य समृद्ध्यै इन्द्रस्य युञ्जते धियः आकूतिं देवीं मनसः पुरोदथे यज्ञस्य माता सुहवा मे अस्तु यदिच्छामि मनसा स कामः विदेय मे नद्धृदये निविष्टम् सेदग्निरग्निगुम्रत्येत्यन्यान् यत्र बाजीतनयो वीडुपाणिः सहस्रपाथा अक्षरा समेति आशानां पाशाबालेभ्यः चतुर्भ्यो अमृतेभ्यः इदं भूतस्याध्यक्षेभ्यः विधेम हविषा भजन् विश्वा आशा मधुना सगं सृजामि अनमीवा आप ओषधयो भवन्तु अयं यजमानो मृतोऽस्यताम् अगृहीताः पशवः सन्तु सर्वे अग्निः सोमो वरुणो मित्र इन्दः बृहस्पतिश्च पितायश्च हस्ती गोभिरवसा सरस्वती पष्टारूपाणि समनक्तु यज्ञैः पष्टारूपाणि दधति सरस्वती पूषा भगवं सविता नो ददातु बृहस्पतिर्ददतीन्द्रः सहस्रम् मित्रो दाता वरुणः सोमो अग्निः आनो हर भगविन्द्रद्युमन्तम् नितेष्णस्य धीमहि प्रदेके पूर्व इव तप्रथे कामो अस्मे तमापूर्णा वसुपते वसूनाम् इमं कामं मन्दयागोभिरश्मैः चन्द्रमताराधसा पप्रथश्च सुदर्यवो मतिभिस्तुभ्यं विप्राः इन्द्राजवाहः कुशिकासो अक्रन् इन्द्रस्य वीर्याणि प्रवोचम् यानि चकार प्रथमानि वज्री अहं न हि मन्वपश्चकर्दा प्ररक्षणा अभिनत्पर्वतानाम् अहं न हिं पर्वते शिश्रियाणम् पष्टास्मै वज्रग्स्पर्यन्ततक्षा वाश्रा इव तेन पश्यन्तमानाः अञ्जः समुद्रपवजग्मुरापः वृषायमाणो वृणीत सोमम् त्रिकदृकेष्वपि वत्सुतस्य आसायकं मखवा दत्तवज्रम् अहं नेनं प्रथमजामहीनां यदिन्द्राहं प्रथमजामहीनाम् आन्वायुनामविनाः प्रोतमायाः आत्सूर्यं जनयन्यामुषासम् तादीग्नाशत्रून् न किला विवित्से मृत्प्रतरं जगुंसम् इन्द्रो वज्रेण महता पथेन स्कन्धागुंसीवकुलिशेना विवृत्ना अहिष्यगत उपपृपृथिव्याम् अयोध्येव दुर्मद आहि दुःखे महावीरं तु पिपाठमृजीशम् मातावीरस्य समृतिं वधानाम् सगं रुजानाः पिपिष इन्द्रशत्रुः विश्वो विहाया अरतिः वसुर्दते हस्ते दक्षिणे तरनिर्नशिश्रथतु श्रवस्य जानशिश्रथतु विश्वस्मा इति शुध्यसे देवत्राहव्यमोहिषे विश्वस्मा सुकृते वारबृम्पति अग्निर्वाराद्युरुम्पति उदुज्जिहानो अभिकामवीरयन् प्रपृञ्चन विश्वा भुवनानि पूर्वथा आकेतुना सुषमिद्धो यतिष्ठः कामन्नो अग्ने अभिहविजदिभ्यः जुषाणो हव्यममृतेषु दूभ्यः आनो रयिं बहुलाङ्गोमती विषम् निधेहि यक्षदमृतेषु भूषन् अश्विना यज्ञमागतम् दाशुषः पुरुदगुं ससा पूषा रक्षतु नो रयिम् इमै यज्ञमश्विना बद्धयन्ता इमौ रयिं यजमानाय भद्रम् इमौ पशून् रक्षतां विश्वतो नः पूषा नः पातु सदमप्रयुच्छन् प्रते महे सरस्वती सुभगे वाजिनीपति सत्यवाचे भरे मतिम् इदन्ते हव्यं कृतवत् सरस्वती सत्यवाचे प्रभरे माहवीगुंषि इमानि ते दुरितासौभगानि तेभिर्भजगं सुभगासस्यामा यज्ञो राजो यज्ञ ईशे वसूनां यज्ञस्वस्यानामुत सुक्षितीनां
यज्ञ इष्टः पूर्वचित्तिं दधातु यज्ञो ब्रह्मन् वागुम् अग्रेतु देवान् अयं यज्ञो वर्धताङ्गोभिरश्वैः इयं वेदि स्वपत्या सुवीरा इदं बलिहिरति बलिः गुष्यन्या इमं यज्ञं विश्वे अवन्तु देवाः भग एव भगवागुम् अस्तु देवाः भगवन्तस्यावा तन्ता भग सर्व इज्जो हवीमि सरो भगपुर एता भवेह भग प्रणेतर्भग सत्यराधः भगेवान् धियमुदवदन्तः भग प्रणोदनयगोभिरश्वैः भग प्रनृभिर्नृवन्तस्यावा शश्वतीः समा उपयन्ति लोकाः शश्वतीः समा उपयन्त्यापः इष्टं पूर्तगं शश्वतीनागुं समानागुं शाश्वतेन अतिश्रेष्ठानन्तं నారాయణస్య హృదయే భవతి యథాస్తే నారాయణోపి తవ హృత్కమలే యథాస్తే నారాయణస్త్వమపి నిత్యముభౌ తథైవ తౌ తిష్టతాం హృది మమాపి దయావతి శ్రీ దయావతి శ్రీ. అమ్మా అలమేలు మంగమ్మ, ఆనంద నిలయుడైన నారాయణుని యొక్క హృదయంలో నీవు ఉంటావు. నీ హృదయంలో ఆ స్వామి నిండుగా ఉంటాడు. మీరు ఇద్దరూ కలిసి నా హృదయంలో నిండుగా దయతో కొలువుందురుగాక అని చెప్పి ఒకానొక భక్తుడు ప్రార్థించేటువంటి దివ్య శ్లోకం. కళ్యాణ క్రమంలో కంకణ పూజ, కంకణ ధారణ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఆ పైన క్రమంలో యజ్ఞోపవీత ధారణ అనేటువంటి దివ్య కార్యక్రమం కూడా జరగబోతుంది. అలమేల్ మంగమ్మ అందరికీ కూడా అనుగ్రహాన్నిచ్చేటువంటి మంగళ తరంగిణిగా పేర్కొంటున్నారు. ఈమె ఆనంద నిలయుని పట్టపుదేవేరి. ఆ సిరుల తల్లి కొలువైనటువంటి పుణ్యస్థలమే తిరుచానూరుగా పిలువబడుతుంది. ఈ క్షేత్రాన్ని అలమేలు మంగ పట్టణం అంటారు. ఈ ఊరు నడిబొడ్డున పద్మసరోవరం అనేటువంటి కోనేరు ఉంది. పూర్వం ఈ కోనేట్లో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి బంగారు పద్మంలో అవతరించినందువల్ల ఆమె పద్మావతి అని అలమేలు మంగ అని పిలువబడుతుంది అని చెప్పి అంటారు. ఇంతకీ అలర్మేల్ మంగ అంటే అర్థమేమిటంటే పద్మం పైన ప్రకాశించేటువంటి దివ్యవనిత అని చెప్పి అంటుంటారు. అటువంటి పద్మం జ్ఞానస్వరూపం కాబట్టి ఈ అమ్మవారి యొక్క దర్శనం వల్ల మనకు జ్ఞానము భక్తి రెండూ కలిగి ఐశ్వర్య సంపన్నత కలిగినటువంటి వాళ్ళమై లోకంలో రాణించగలుగుతాం. తిరుమల క్షేత్రం ఎంత ప్రాచీనమో తిరుచానూరు కూడా అంత ప్రాచీనమైనటువంటిది. ఈ కళ్యాణ కార్యక్రమంలో మనం కంకణ పూజను దర్శిస్తున్నాం. ఒక శాస్త్రం అంటే దివ్య హైందవ శాస్త్ర ప్రకారం కంకణ పూజ జరిగిన తరువాత అయ్యవారి యొక్క కుడి చేతికి కంకణం కట్టి అమ్మవారి యొక్క ఎడం చేతికి కంకణం కడతారు. ఇది అనూచాన సాంప్రదాయం. ఆ సాంప్రదాయ పద్ధతిని కొనసాగిస్తూ ఇక్కడ మహత్తర కళ్యాణ వైభవాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. ఈ కంకణ ధారణ తరువాత అర్చక వరేణ్యులు యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అటువంటి యజ్ఞోపవీత ధారణ వివాహంలో ఒక సాంప్రదాయబద్ధమైనటువంటిది. శ్మశ్రుదత్తం యజ్ఞోపవీతం ద్వితీయం అని చెప్పి అంటారు. అంటే వివాహం జరిగేటప్పుడు మామగారు రెండవ యజ్ఞోపవీతాన్ని వేస్తారు. రజత యజ్ఞోపవీతం చేత అల్లుణ్ణి అలంకరిస్తారు. అటువంటి విధంగా ఆకాశరాజు ఇచ్చినటువంటి దివ్య రజత యజ్ఞోపవీతాన్ని ఈ స్వామివారికి అంటే తన అల్లుడుకేస్తున్నాడు ఆకాశరాజు. అటువంటి దివ్య కార్యక్రమం జరుగుతుంది. యజ్ఞోపవీతం పరమ పవిత్రం. ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని మనం చూడటం వల్ల యజ్ఞోపవీతం బలమస్తు తేజః అంటాడు. అటువంటి బలము తేజము మనం కూడా కలగాలని మనమంతా అమ్మవారిని కోరుకుందాం. ఆ స్వామివారిని కూడా ప్రార్థిద్దాం. वरुणस्य पाशातु बृहस्पतेरुपनिन्दश्चवस्वः दिव्यस्य शाखे उत पार्थिवस्य धत्तगुं दजिग्गुस्तुपते कीरयेचितु यूयं पातस्वस्तिभिः सदानः देवायुधमिन्द्रमाजोहुमानाः विश्वावृतमभिये रक्षमाणाः येन हता दीर्घबन्धानमायन् अनन्तबन्धमनिवर्त्स्यमानाः
यत्ते सुजाते हिमवत्सुते शचं वयोभूष्यन्तमायद्धृतोऽसि ततो नो देहि सीबले अदो गिरिभ्यो अभिजत्प्रधावसि सगं शोभमाना कन्येव शुभ्रे तां पामुद्गला हविषा वर्धयन्ति सा नः सीबले रयिमा भाजयेह पूर्वं देवा अपरेणानुपश्यन् जन्मभिः जन्मान्यवरैः पराणि वेदानि देवा अजमस्मीति माम् अहगुं हित्वा शरीरं जरसः परस्तात् प्राणापानौ चक्षुश्रोत्रं वाचं मनसि सम्भृतां हित्वा शरीरं जरसः परस्तात् आभूतिं भूतिं गजमश्च वावहै इमा एवता उषसोजा प्रथमापि यौच्छन् तादेव्यः कुर्वते पञ्चरूपा शश्वतीर्नावपृज्यन्ति न गमञ्चन्तम् वसूनां पाठीतेन रुद्राणामूर्म्या आदित्यानां तेजसा विश्वेषां देवानां क्रतुना मरुतामेम्नाजुहोमि स्वाहा अभिभूतिरहमागमम् इन्द्रसखा स्वायुधः आशासु दुःशहः इदं वर्चो अग्निना दत्तमागात् यशो भर्गः सह ओजो परञ्च दीर्घायुत्वाय शतशारदाय प्रतिगृह्णामि महते वीर्याय आयुरसि विश्वायुरसि सर्वायुरसि सर्वमायुरसि सर्वं म आयुर्भूयात् सर्वमायुर्गेशं भूर्भुवस्सुवः अग्निर्धर्मेणान्नादः मृत्युर्धर्मेणान्नपतिः ब्रह्मक्षत्रज्ञस्वाहा प्रजापतिः प्रणेता बृहस्पतिः पुरहेता यमः पन्थाः चन्द्रमाः पुनरसि स्वाहा अग्निरन्नादोन्नपतिः अन्नाद्यमस्मिनु यज्ञे यजमानाय ददातु स्वाहा सोमो राजा राजपतिः राज्यमस्मिनु यज्ञे यजमानाय ददातु स्वाहा वरुणः सम्राट् सम्राट्पतिः साम्राज्यमस्मिनु यज्ञे यजमानाय ददातु स्वाहा मित्रः क्षत्रं क्षत्रपतिः क्षत्रमस्मिनु यज्ञे यजमानाय ददातु स्वाहा इन्द्रो बलं बलपतिः बलमस्मिनु यज्ञे यजमानाय ददातु स्वाहा बृहस्पतिर्ब्रह्म ब्रह्मपतिः ब्रह्मास्मिनु यज्ञे यजमानाय ददातु स्वाहा सविता राष्ट्रकं राष्ट्रपतिः राष्ट्रमस्मिनु यज्ञे यजमानाय ददातु स्वाहा पूषा दिशां वित्पतिः दिशमस्मिनु यज्ञे यजमानाय ददातु स्वाहा सरस्वती पुष्टिः पुष्टिपत्नी पुष्टिमस्मिनु यज्ञे यजमानाय ददातु स्वाहा पष्टापशूनां मिथुनानागुं रूपकृद्रूपपतिः रूपेणास्मिनु यज्ञे यजमानाय पशून् ददातु स्वाहा स ईं पाहि य अर्जीषीतरुत्रः यः शिप्रवान् वृषभो योमतीनां योगोऽत्रभिर्वज्रभृद्यो हरिष्ठाः स इन्द्रचित्रागुम् अभिगृह्णि वाजानुम् आपे शुष्को वृषभ एतु पश्चात् कोत्तरागतराजा पुरस्तात् आविश्वतो अभिसमे पर्वाङ् सुपर्मध्ये यस्ते प्रोष्टस्मै पुरो रथम् इन्द्राय शूषमर्चता अमीचेचिदुलोककृत् सङ्गे सपत्सु वृत्रः अस्माकं बोधिचोदिता नभन्तामन्यकेषां इन्द्रं वयगं शुनासीरम् अस्मिनु यज्ञे हवामहे आपातैरुपलोगमतु इन्द्राय शुनासीराय सृचाजुहुतनो हविः दुषतां प्रतिमेधिरः प्रहव्यानि कृतवन्त्यस्मै हर्यश्वाय भरता सजोषा आह इन्द्रत्तुभिर्ब्रह्मणा पावृधानः शुनासीरी हतिरिदञ्जुषस्व वयस्सु पर्णा उपसेतुरिन्द्रम् प्रियरेखा ऋषयो नाथमानाः अपध्यान्तमूर्नुहि पूर्धिचक्षुः मुमुक्षस्मान् निभयेव बद्धान् बृहदिन्द्राय गायत मरुतो वृत्तहन्तमम् येन ज्योतिरजनयन् ऋतावृतः देवं देवाय जागृति काविहैकाः क इमे पतङ्गाः वाञ्छालाः कुलिपरिमापतन्ति अनावृतैनान् प्रभवन्तु देवाः सौपर्णं चक्षुस्तनुवा विदेय एवावन्दस्वरुणं बृहन्तम् नमस्याधीरममृतस्य गोपां स नः शर्म त्रिवरूथं विजगुंसत् यूयं पातस्वस्तिभिः सदा नः नाके सुपर्णमुपयत्पतन्तम् देवन्तो अभ्यचक्षतत्वा हिरण्यपक्षं वरुणस्य दूतं यमस्य योनौ शकुनं भुरण्युं
షన్నో దేవీరభిష్టయే ఆపో భవంతు పీతయే షంజోరభిస్రవంతు నః ఈశానావార్యాణాం క్షయంతీశ్చరుషలీనాం అపోయాచామి భేషజం అక్షుభే సోమో అబ్రవీత్ అంతర్విశ్వాని భేషజా అగ్నిం చ విశ్వశంభువం ఆపశ్చ విశ్వభేషజీః యదప్సుతే సరస్వతి గోష్పశ్చేషు యన్మధు తేన మే వాజినీవతి ముఖమంథి సరస్వతి యా సరస్వతీ వైశంభల్యా తస్యాం మేరాస్పా తస్యా ఆస్తే భక్షీయా తస్యా ఆస్తే భూజిష్ఠభాజో భూయాస్మా అహం తదస్మి వదసి తదేతత్ మమాసి యోనిస్తవయోనిరస్మి మమైవ సర్వః హవ్యాన్యగ్నే పుత్రః పిత్రేణో చతుర్జాతవేదః ఇహైవ సంతత్ర సంతంతాగ్నే ప్రాణేన వాచా మనసా బిభర్మి శిరో మా సంతవాయుర్మా ప్రహాసీత్ జ్యోతిషాత్మా వైశ్వానరేణోపతిష్ఠే అయం తే జ్యోతిర్విత్తియః యతో జాతో అరోచథాః తంజానన్నగ్న ఆరోహ అథానో వర్ధయారయిం యాతే అగ్నే యజ్ఞయాతనూస్తయే యారోహాత్మాత్మానం అర్చావసూని కృణ్వన్నస్మే నర్యా పురూణి యజ్ఞో భూత్వా యజ్ఞమాసీదస్మాంయోనిం జాతవేదో భువ ఆజాయమానః సక్షయ ఏహి ఉపావరోహ జాతవేదః పునస్తం దయాలోలతరంగాక్షి పూర్ణచంద్ర నిభాననా జననీ సర్వలోకానాం మహాలక్ష్మీ హరిప్రియా. హరిప్రియ అంటే ఎవరండి? మహాలక్ష్మి మరొక నామధేయం. హరి యొక్క ప్రియురాలు. సాక్షాత్తు ఈ పద్మావతీదేవే హరి యొక్క ప్రియురాలు. ఆమె వెలసి ఉన్నటువంటి మహాక్షేత్రం తిరుచానూరుగా ప్రసిద్ధి పొందినటువంటిది. శ్రీసుక మహర్షి ఇక్కడ తపస్సు చేశాడు. తపములకు నిధి అయినటువంటి మహాక్షేత్రం. ఆ క్షేత్రంలో అమ్మవారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి మహత్తర కార్యక్రమం జరుగుతుంది. హిందువులందరికీ కూడా అగ్ని ఆరాధనీయుడు. పవిత్రమైనటువంటి పంచభూతములలో కూడా అగ్నిదేవుడు అందరి చేత కూడా మహత్తరంగా పూజించబడేటువంటి దైవం. అందుకని మనము ఇంట్లో దీపారాధన అగ్ని యొక్క పూజగా భావించబడతాం. దీపారాధన చేయటం వల్ల ఈ దుఃఖం పోవటమే కాకుండా చీకటి పోయి వెలుగునిచ్చేటువంటి మహాదేవుడుగా కీర్తించబడ్డాడు అగ్నిదేవుడు. అటువంటి అగ్నిదేవుణ్ణి పవిత్రమైనటువంటి కార్యక్రమములో హోమ విధానం చేత ఆరాధిస్తే మనకున్నటువంటి పాపములన్నీ కూడా పోయి పుణ్యార్జిత కర్మ కలిగినటువంటి వాళ్ళమై లోకంలో అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనము బాగుంటాము అనేటువంటిది పెద్దలు చెప్పేటువంటి మాట. ఈ అగ్ని విధానంలో కూడా సోమకుంభులుంటారు, అక్కడ దర్భలుంటాయి, పవిత్రమైనటువంటి యజ్ఞ సమిధలుంటాయి. వీటి చేత అర్చించాలి అగ్నిహోత్రుణ్ణి. అగ్నిహోత్రుడికి ఇరువురు భార్యలుంటారు, స్వాహాదేవి స్వధాదేవి అని చెప్పి. అందుకనే మనం అగ్నిహోత్రుల్లో ఘృతం అంటే ఆవు నెయ్యి వేసేటప్పుడు స్వాహ అనేటువంటి చక్కగా పలుకుతుంటాం, అంటే అగ్నిహోత్రుని యొక్క భార్య. ఈ విధంగా అగ్నిహోత్రుణ్ణి అర్చించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్పేటువంటి మహత్తర వాక్యం. అందువల్ల ఇక్కడ కూడా అగ్నిహోత్రుని యొక్క పూజా విధానం, అగ్నిహోత్రుని యొక్క ప్రతిష్టాపన వల్ల మనకు లోకానికి మేలు కలుగుతుంది. కాబట్టే అమ్మవారి యొక్క దివ్య కళ్యాణంలో అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి చక్కటి కార్యక్రమం జరుగుతుంది. అగ్ని పూజ అన్నిట్లో కూడా ప్రశస్తం. అగ్నిని పూజించినందువల్ల సకల దేవతల్ని పూజించినట్టు అవుతుంది. అది ఏ విధంగా అంటే అగ్నిలో ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రునికి ఆ స్వాహాకారాన్ని, ఆ ఆహూతుల్ని చేర్చేటువంటి కార్యక్రమం అగ్నిదేవుడే చూసుకుంటాడు. నారాయణాయ స్వాహ అంటే నారాయణునికి ఆహూతులు అగ్నిదేవుడే ఇస్తాడు. ఈ విధంగా సకల దేవతలకు కూడా అన్నిటినీ మనము సమర్పించినటువంటి సకల వస్తువుల్ని చేర్చేటువంటి బాధ్యత అగ్నిహోత్రుడిది. కాబట్టే ప్రథమంగా అగ్నిహోత్రుని యొక్క పూజ చెయ్యాలి. పవిత్రమైనటువంటి ఈ కళ్యాణ కార్యక్రమంలో అటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నేత్రపర్వంగా ఉండేటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం.
सोमसुत आसुतो मदाय शुक्रेण देवदेवताः पितृभ्यः प्रसेनान्मै यजमानाय धेहि विदिदङ्गजपमन्तो यवञ्चित् यथादाञ्जनुपूर्तं वियूय इहे हैषां कृणुत भोजनानि ये बर्हिषो नमो वृत्तिर्न जग्मुः उपजामगृहीतोऽस्याश्विरं तेजः स्वतं वीर्यम् ऐन्द्रं बलम् एष तेजो निर्मोदायत्वा आनन्दायत्वा महसेत्वा ओजोऽस्योजो मयि धेहि मन्युरसि मन्युं मयि धेहि महोऽसि महो मयि धेहि सहोऽसि सहो मयि धेहि व्याघ्रं विशूचिका उभौ तृकं च रक्षति श्येनं पतत्रिणगं सिगुंहं सेवं पात्वगं हसः सम्पृचस्थसं वा भद्रेण पृङ्क्ता विपृचस्थविपापात्मना पृङ्क्ता सोमो राजा मृतकं सुतः ऋजीषेणाजहान् मृत्युं ऋतेन सत्यमिन्द्रियं विपानकं शुक्रमन्धसः इन्द्रस्येन्द्रियम् इदं पयोमृतं मधु सोममध्यो व्यपिबतु छन्दसा हपुंसः शुचिषतु ऋतेन सत्यमिन्द्रियम् अर्भ्यः क्षीरं व्यपिबतु कृङ्ना आङ्गिरसो धिया ऋतेन सत्यमिन्द्रियम् अन्नात् परिसृतो रसं ब्रह्मणा व्यपिबत् क्षत्रम् ऋतेन सत्यमिन्द्रियं रेतो मूत्रं विजहाति योनिं प्रविशदिन्द्रियं गर्भो जरायुणावृतः कुल्पं जहाति जन्मना ऋतेन सत्यमिन्द्रियं वेदेन रूपे व्यकरोतु सता सती प्रजापतिः ऋतेन सत्यमिन्द्रियं सोमेन सोमौ व्यपिबतु सुता सुतौ प्रजापतिः ऋतेन सत्यमिन्द्रियं दृष्ट्वा रूपे व्याकरोतु सत्यानृते प्रजापतिः अश्रद्धावनृते तथातु श्रद्धागुं सत्ये प्रजापतिः ऋतेन सत्यमिन्द्रियं दृष्ट्वा परिसृतो रसं शुक्रेण शुक्रं व्यपिबतु पयः सोमं प्रजापतिः ऋतेन सत्यमिन्द्रियं विपानकं शुक्रबन्धसः इन्द्रस्येन्द्रियम् इदं पयोमृतं मधु बर्हिषदकं सुवीरं यज्ञगं हिन्वन्ति महिषा नमोभिः तथा नास्सोमं दिवि देवतासु मदेवेन्द्रं यजमानाः स्वर्गाः यस्ते रसः संवृत ओषधीषु सोमस्य शुष्कसुरजा सुतस्य तेन जिन्दयजमानं मदेन सरस्वतीमश्विनाविन्द्रमग्निं यमश्विना नमुचेन सुरादधि सरस्वत्यसनोदिन्द्रियाय इमन्तकं शुक्रं मधुमन्तमिन्दुं सोमकं राजानमिह भक्षयामि यदत्र वित्तकं वसिरसुरस्य यदिन्द्रो अविपच्छतीभिः अहं ततस्य मनसा शिवेन सोमकं राजानमिह भक्षयामि पितृभ्यः स्वधादिभ्यः स्वधा नमः पितामहेभ्यः स्वधादिभ्यः स्वधा नमः प्रपितामहेभ्यः स्वधादिभ्यः स्वधा नमः अक्षं पितरः अभिमदन्त पितरः अपीतृपन्त पितरः अभिमृजन्त पितरः पितरः शुन्धध्वं पुनन्तु मा पितरः सोम्यासः पुनन्तु मा पितामहाः पुनन्तु प्रपितामहाः पवित्रेण शतायुषा पुनन्तु मा पितामहाः पुनन्तु प्रपितामहाः पवित्रेण शतायुषा विश्वपायुर्व्यश्च वै अग्न आयुगुं शिपवसे नेपवस्पा पवमानः सुभज्जनः पुनन्तु मा देवजनाः जातवेदः पवित्रपद्यते पवित्रपच्युषि उभाभ्यां देवसवितर्पैष्पदेवी पुनति ये समानाः समनसः पितरो यपराज्ये तेषां लोकस्पथा नमः यज्ञो देवेषु कल्पतां ये स जाताः समनसः जीवा जीवेषु मामकाः तेषा विश्रीर्मयि कल्पताम् अस्मिन् लोके शतकं समाः श्रुति अशृणवं पितॄणाम् अहं देवानामुतमर्त्यानां याभ्यामिदं विश्वमेजत्समेति यदन्तरा पितरं मातरं च इदगं हरिः प्रजननं मे अस्तु दशवीरकं सर्वगणग्दुष्पस्तये आत्मसनि प्रजासनि
पशुसंजभयसलिलोकसनि अग्निः प्रजाम् बहुलाम् मे करोतु अन्नम् पयोरेतो अस्मासु धत्ता राजस्तोषमिषमोर्जमस्मासु तीर्थरस्वाहा मनसा मनीषिणः पूर्णासूत्रेण कवयो वयन्ति अश्विना यज्ञकम् सविता सरस्वती इन्द्रस्य रूपम् वरुणोऽभिषज्यन् परस्य रूपममृतकम् शचीभिः तिस्रो ददुर्देवतास्त्रकम् ददानाः लोमानिषष्टैर्बहुधा नतोऽद्मभिः प्रगस्य मागुम् समभवन्नराजाः तदश्विनाभिषजा रुद्रवर्तनी सरस्वती वयति तेषो अन्तरः अस्सि मज्जानम् मासरैः कारोदरेण दधतो गपान् पचि सरस्वती मनसा पेशलम् वसु आसत्याभ्याम् वयति दर्शतम् वपुः रसम् परिसृता नरोहितम् नग्नहुर्धीरस्तसरन्नदेव पयसा शुक्रममृतम् जनित्रम् सुरजामूत्राज्जनयन्ति रेतः अपामतिम् दुर्मतिम् बाधमानाः ऊवर्ज्यम् वातकम् सपुवन्तदारात् इन्द्रश्रुत्रामाहृतजेन सत्यम् पुरोडाशेन सविता जजान यद्गोवानम् वरुणोऽभिषज्यन् मतस्देवायञ्जयेर्नविनाति पित्रम् आन्द्राणि शालीमभिबिम्बमाना मुदापात्राणि सुदुधानधेनुः श्येनस्य पत्रम् न व्रीहा शचीभिः आसन्दीनाभिरुदरम् न माता कुम्भो वरिष्ठर्जनिता शचीभिः यस्मिन्नग्रेयोऽन्याम् गर्भो अन्तः राशीर्यक्तस्य दधाररुत्सः दुहेन कुम्भे गुस्वधाम् पितृभ्यः मुखगुम् सरस्य शिरयुत्सवेन जिह्वा पवित्रमश्विनासगुम् सरस्वती चप्पन्नपायुर्भिषगस्य बालः बस्तिर्नशेवो हरसातरस्ति अष्टिभ्याम् चक्षुरमृतम् ग्रहाभ्याम् झागेन तेजो हविषाश्रितेन पक्षानि गोधूमैः क्वलैरुतानि तेषो न शुक्लमसितम् वसाते अदिर्नमेषो न सिबीर्याय प्राणस्य पन्था अमृतो ग्रहाभ्याम् सरस्वत्युपवाकैर्व्यानम् न स्यादि बर्हिर्बदरैर्जगान इन्द्रस्य रूपमृषभो बलाय कर्णाभ्याश्रोत्रममृतम् ग्रहाभ्याम् यवानबर्हिर्भृतिकेसराणि कर्कन्धुजज्ञे मधुसारखम् मुखात् आत्मन्नुपश्चेन मृगस्य लोमा मुखे श्मश्रूनिनव्याघ्रलोमम् केशानशीरुषनुयशसे श्रियैशिखा सिंहस्य लोमद्विषिरिन्द्रियाणि अङ्गान्यात्मम् वृषजातदश्विना आत्मानमङ्गैः समधात् सरस्वती इन्द्रस्य रूपकम् शतमानवायुः కళ్యాణ కార్యక్రమంలో అమ్మవారి యొక్క వైభవాన్ని మనమంతా కూడా తెలుసుకోవాలి. ప్రస్తుతం మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ అనేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అందువల్ల వాటి యొక్క వైశిష్ట్యాన్ని మనం గ్రహించాలి. మాంగళ్య పూజ ఎందుకయ్యా అంటే సకల జనుల యొక్క అంటే సకల జగన్మాతలు అంటే స్త్రీమూర్తులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా జన్మజన్మలకు కూడా సువాసిని సిద్ధ్యర్థం వాళ్ళు సువాసినులుగా ఉండాలి. వాళ్ళ యొక్క మాంగళ్యాలు బాగుండాలి. అంటే భర్తలతో చక్కగా విలసిల్లాలు. కాబట్టే ఇహ జన్మని ఈ జన్మలో రకరకాలైనటువంటి ఎన్ని బాధలున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క మాంగళ్య బలం బాగుండాలి. కాబట్టే అమ్మవారికి కట్టబోయేటువంటి మాంగళ్యానికి శ్రీప్రదం చేసి అంటే పసుపు కుంకములు వేసి పూజ చెయ్యాలి. అది మాంగళ్య పూజ అంటారు. దీనిలో శ్రీ సూక్తాన్ని పఠిస్తారు. శ్రీ సూక్తం అంటే అమ్మవారికి సంబంధించినటువంటి సూక్తం. ఒక్క విషయం చెప్పాలంటే ఈ శ్రీ సూక్తంలో అమ్మవారు ఏ విధంగా ఉంటుంది అంటే హస్తినాద ప్రబోధిని. మనం చూస్తాం గజలక్ష్మీ మహాదేవి ఉంది. ఆ మహాదేవికి అటుపక్క ఇటుపక్క ఘీంకారయుక్తములైనటువంటి గజములు తొండములెత్తి ప్రార్థిస్తూ ఉంటాయి. అంటే ఏనుగు యొక్క ఘీంకారముల చేతే మేల్కొనేటువంటి మహాతల్లి. అంటే ఏనుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఐశ్వర్యానికి చిహ్నం. గజముఖం ఐశ్వర్య చిహ్నోవా అనేటువంటిది శాస్త్రం.
అందుకనే వినాయకుణ్ణి మన యొక్క ఇంటి ముందు పెట్టుకుంటాం. అదేవిధంగా ఈ మహాతల్లి కూడా ఐశ్వర్యయుక్త కాబట్టే ఆమెను పూజించినందువల్ల మనకు దారిద్ర్య నాశనమై ఐశ్వర్యం కలుగుతుంది. ఇటువంటి మాంగళ్య పూజ ద్వారా మనందరం కూడా ఐశ్వర్య సంపన్నులం కావాలి. ఇంకా మంగళసూత్రధారణ, ఈ మంగళసూత్రధారణ దీన్ని వేదంలో సౌభాగ్య సూత్రం అని చెప్పి అన్నారు. మనం మామూలుగా మంగళసూత్రము, తాళి అనేటువంటి పదాలు వాడుతుంటాం. వేదం చెప్పినటువంటి మాట ఏమిటయ్యా అంటే సౌభాగ్య సూత్రం, నీకు భాగ్యాన్నిచ్చేటువంటిది. ఆడవాళ్లకు వివాహమైనటువంటి గుర్తుగా మెడలో ఉండేటువంటి దివ్యాభరణమే మంగళసూత్రం. ఈ మంగళసూత్రానికి ఎవరు అంటే ఈ మహాతల్లే మంగళసూత్రంగా అక్కడ ఉండి వాళ్ళను కాపాడుతుంటుంది. అటువంటి మంగళసూత్రము ప్రతి ఒక్క స్త్రీ మెడలో విలాసవంతంగా ఉండాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. అటువంటి అనుగ్రహం కోసం మనము ఈ కళ్యాణాన్ని చూడాలి. తిరుచానూరు రావాలి, ఈ క్షేత్రాన్ని దర్శించాలి. పద్మావతి శ్రీనివాసుల యొక్క మహత్తర కళ్యాణ ప్రభలను మనము దర్శించగలగాలి, జీవితాన్ని సార్థకం చేసుకోగలగాలి. సంభూతం భూతం కళ్యాణ. తిరుచానూరులో అలమేలు మంగ చతుర్భుజాలతో పద్మాసని అయి చక్కగా దర్శనమిస్తుంది. తిరుమల కళ్యాణంలో దేవేరుడిని స్వామివారి యొక్క పక్కకు చేరుస్తారు. ఇక్కడ అమ్మవారి కళ్యాణం కదా, ఇక్కడ ఈమె స్థానలక్ష్మి. అందువల్ల ఈ కళ్యాణ క్రమంలో అమ్మవారి దగ్గరకే స్వామివారు వచ్చి పక్కన కూర్చుంటాడు. కూర్చోంగానే ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమం ఏమిటంటే మాలా పరివర్తనం. వివాహ కార్యక్రమంలో మంగళ మధుకాది పుష్పమాలికలను, సువాసనాయుక్తమైనటువంటి మధురమాలికలను స్వామివారికి అమ్మవారికి సమర్పిస్తారు. ఆ మంగళమాలికలు పరస్పరం ఇరువురు మార్చుకొనటమే మాలా పరివర్తనంగా భావించాలి. అంటే స్వామివారి యొక్క మాల అమ్మవారికి, అమ్మవారి యొక్క మాల స్వామివారికి. ఈ కళ్యాణ కైంకర్యం, ఈ తంతు ఎట్లా సాగుతుంది అంటే అర్చక హరిస్సాక్షాత్, అర్చకుడే హరితో సమానుడు కాబట్టే ఇక్కడ అర్చకుడే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు. అర్చాస్వరూపుడై స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ఆ అర్చకుడు ఆ స్వామివారి యొక్క మాలను అమ్మవారికి, అమ్మవారి యొక్క మాలను స్వామివారికి వేస్తాడు. తదుపరి కార్యక్రమం తలంబ్రాలు, అంటే తలను పోసేటువంటి ప్రాలు. బియ్యానికి పసుపు కలిపితే తలంబ్రాలు, అవే అక్షతలు. పెద్దలు మన పైన చక్కగా ఆశీర్వచనయుక్తంగా వేసేటువంటి అక్షతలు. అవి ఎట్టా పవిత్రమైనయ్యా అంటే స్వామివారి అమ్మవార్ల యొక్క అనుగ్రహం చేతనే పవిత్రమైనవి. ఆ పవిత్రాక్షతలను అమ్మవారి తలపైన అయ్యవారు, అయ్యవారి తలపైన అమ్మవారు,
పరస్పరం పోసుకోవటమే తలంబ్రాలుగా భావిస్తాం. ఇది ధాన్యలక్ష్మి సంకేతంగా చెబుతారు పెద్దలు. ఇటువంటి దివ్య భవ్యమైనటువంటి ఈ కళ్యాణ కార్యక్రమంలో ఇదే ముగింపు. అందువల్ల ఆ తలంబ్రాల కార్యక్రమం వీక్షించి మహాతల్లి యొక్క అనుగ్రహాన్ని పొంది మరలా ఈ కళ్యాణ కార్యక్రమం మనకు చూసేటువంటి భాగ్యం కలగాలని ఆ తల్లిని మనమంతా కూడా ప్రార్థిద్దాం. ఆ మహాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం.